అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ 10 జన్మలెత్తిన అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సీమాంధ్రుల కలల రాజధాని అమరావతిని ప్రపంచం మెచ్చేలా నిర్మించి తీరుతామని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. లండన్ మందులు పనిచేయకపోవడం వల్లే జగన్ బుర్ర పనిచేయడం లేదని, మావిగన్ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికల ముందు రాజధానిపై జగన్ తన స్టాండ్ మారుస్తూ పిల్లిమొగ్గలు వేస్తున్నారని, ఆయన డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో అమరావతికి జై కొట్టి ప్రజలను వంచిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కగానే 3 రాజధానులంటూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాంతంలోనైనా కనీసం బస్తా సిమెంట్ వేశారా అని మంత్రి ప్రశ్నించారు. ఈ 3 రాజధానుల డ్రామాకు 2024 ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. అయినా బుద్ధి మారని జగన్ ఇప్పుడు మావిగన్ అంటూ మరో కొత్త డ్రామా మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్, చెనిక్కాయలకు బెల్లాలకి. నిజంగా వీటినన్నీ ఎవరైనా కూడా ప్రశ్నిస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే ప్రశ్నిస్తే వీటి అన్నిటి విషయాల మీద రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి పక్కన పెడితే దోచుకునేదంతా కూడా విదేశాలకు పోతా ఉంది ఈరోజు. అబ్బా కొడుకులు ఊ అంటే సింగపూర్ అంటారు, ఊ అంటే దుబాయ్ అంటారు, ఊ అంటే ఆ దేశం అంటారు, ఈ దేశం అంటారు. దోచుకునేదంతా విదేశాలకు పోతాను. విదేశాల నుంచి పెట్టుబడులు కదా దేవుడు ఎరుగు. ఆ మాదిరిగా ఖచ్చితంగానే ప్రతి జిల్లాలోనూ ప్రతి అడుగులోనూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ మా వాళ్ళందరూ పోతూ ఉన్నారు. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఆజిటేషన్స్లో పార్టిసిపేషన్ కూడా చేస్తాం. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరుగుతూ ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే, ఈయన ప్రాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉన్నాడు. అన్ఫార్చునేట్గా అది ఫ్లైట్ ఆఫ్. అందుకనే చెప్పినా కదా, హే రామ్ సేవ్ ఆంధ్ర అని. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, వీ వుడ్ స్టాండ్ బై ఇట్. వీఆర్ ఫర్ మావిగన్. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. Sir, IRC complaint ఇవ్వడము ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని పెడతాం. వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినాను అనుకో, స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో, జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి?
స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ కట్టే ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనుల. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. సార్, మావిగన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది పోయినట్టేనా సార్? Sir, do you have any concerns on SIR? సార్, వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? అందరికీ నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ప్రజలు వాళ్ళకు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరి వారి పార్టీ వారు, మరి నిన్న అమర్నాథ్ గారు మాట్లాడింది మనం చూసాం. ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీ గతంలో మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారో, ఎప్పుడు మీరు ప్రతిపక్ష హోదాగా ఉన్నప్పుడు మరి అమరావతి గురించి ఏం మాట్లాడారో, ఎన్నికల్లో మీరు పోటీ చేశారు కదా 2019లో, మీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలో మా జగన్ రెడ్డికి పెద్ద ప్యాలెస్ ఉంది, మేము అమరావతిని పూర్తి చేస్తాం, మేము అమరావతిని స్వాగతిస్తాం, అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేసింది మీరు కాదా జగన్ రెడ్డి గారు అనే విషయం కూడా నేను అడుగుతున్నా. ఆ రోజు ఏం మాట్లాడారు? అమరావతి రాజధాని అన్నారు, 33,000 ఎకరాలు చాలన్నారు, ఓట్లు వేయించుకున్నారు. మళ్ళీ మొన్నటి రోజు ఏం చెప్పారు? మేము అమరావతిని సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఈ రోజు మళ్ళీ మావిగన్. ప్రజలు ఏమన్నా తిక్కోళ్ళు అనుకుంటున్నారా? ప్రజలు అమరావతి రాజధాని అని ఏకకంఠంతో ఒప్పుకొనే మాకు సంపూర్ణమైన మెజార్టీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే రాజధాని పూర్తి అవుతుంది, భావితరాల భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతోనే ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మేము ఆ రోజు క్లారిటీ చెప్పాం. ఈ జగన్ రెడ్డి మూడు ముక్కలు ఆడుతున్నాడు, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. 3 ప్రాంతాలు అన్నాడు, 3 ముక్కలు చేశాడు. ఏ ముక్కలోనూ ఒక సిమెంట్ బస్తా వేయని జగన్ రెడ్డి గారు కూడా ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతుంటే మరి ప్రజలంతా మరి లండన్ మందులు పనిచేస్తున్నాయో లేదో, జగన్ రెడ్డి లండన్ మందులు పనిచేస్తున్నాయో లేదో, జగన్ రెడ్డి గారికి ఏమైనా మైండ్ దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నారండి జగన్ రెడ్డి గారు? మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారా? ఈ రైతుల గురించి మరి మాట్లాడుతున్నారు. ఏం చేశారండి బాబాయ్ గొడ్డల పొట్టుని? అమర్నాథ్ గౌడ్ మా అక్కను వేధిస్తున్నారని అడిగితే ఒక బీసీ బిడ్డను మరి పెట్రోల్ పోసి అంటించారు. చంద్రయ్యని ఏం చేశారు? మీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏం చేశారు? ఆ రోజు కనిపించలేదా మీకు లా అండ్ ఆర్డర్? ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రజల్లోకి వెళ్ళి అడగండి. ఈరోజు లా అండ్ ఆర్డర్ పార్టీలకు అతీతంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ పనిచేస్తూ ఉంది. మీరు మాట్లాడతారా? మేమే చట్టం తీసుకోయింటే మీ వైసీపీ కార్యకర్త ఒక్కరు కూడా బయటికి రాలేరు. చట్టం తన పని చేసుకుంటూ పోతా ఉంది. మా ముఖ్యమంత్రి గారు నేర్పింది మాకు అదే. గతంలో మీరు ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారు? టీడీపీ నాయకులపైన, జనసేన, బీజేపీ నాయకులపైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో ప్రజలందరికీ తెలియదా? మేము ఎక్కడన్నా కానీ అక్రమ కేసు పెట్టామా? మీరు చేసిన తప్పుల్ని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. యూరియా వాడితే తప్పు ఏంటంటావు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రపంచమంతా రసాయనిక ఎరువులు వాడడం వల్ల యూరియా క్యాన్సర్ వస్తుంది ప్రపంచమంతా చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి యూరియా వాడితే చంద్రబాబు నాయుడికి ఏమి అంట? ఏం మాట్లాడుతున్నారండి జగన్ రెడ్డి గారు మీరు? ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ప్రతి ఒక్క చదువుకున్న యువత
ఈ రోజు యూరియా వాడడం వల్ల ఈ భవిష్యత్తుకు ఏ విధంగా సర్వనాశనం అవుతుందో మరి ప్రజల మేము యూరియా కాదు, మా దగ్గర ఉన్న యూరియా ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఎంత అవసరమో 3 దఫాలుగా యూరియా ఇవ్వటానికి పుష్కలంగా ఉంది. మొన్నటి రోజే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం. పంటను ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామో, మరి వాళ్ళకి ఏ విధంగా దిగుబడి రేట్లు ఇస్తున్నామో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మీరు మాట్లాడతారు మరి పులివెందల్లో అరటి పంట ఎక్కువ, దాంట్లో కూడా కమిషన్లు తీసుకున్నారు మీరు. రైతుల దగ్గర దళారీలుగా మారి దోచుకున్న మీరు, మీ పార్టీ వారు మీరు మాట్లాడతారా? మేము క్లారిటీగా ఉన్నాం. మరొక్కసారి కూడా తెలియజేసేది ఒకటే, వైసీపీ పార్టీ కార్యకర్తలతో కూడా ఈ చర్చ జరుగుతోంది. మనం ఎంత కొట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆరిసినా, జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది. ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియటల్లా. పోలవరం ఏ విధంగా జరుగుతుందో మేము ప్రత్యక్షంగా ప్రజలకు చూపిస్తున్నాం. పరిశ్రమలు ఏ విధంగా వస్తో చూపిస్తున్నాం. అమరావతి గురించి క్లారిటీగా ఉన్నాం. ఈ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా జరుగుతుందో వాళ్ళ కార్యకర్తలు కూడా చూస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల పేరు ఏ విధంగా కేసులు పెట్టామో, ఈ రోజు వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ మేము అక్రమ కేసులు పెట్టలేదు. పెట్టలేక కాదు, మా సంస్కారం అది కాదు. నేను తెలియజేసేది ఒకటే, మీరు మీ కార్యకర్తలు రెచ్చగొట్టాలని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మేము అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదు. నీ జన్మ తరతరాలు ఎత్తినా, ఇంకా 10 జన్మలు ఎత్తినా అమరావతి ఆగదు. మా అజెండా అమరావతిని పూర్తి చేస్తాం, భావితరాల భవిష్యత్తుకు అందజేస్తాం. పోలవరం పూర్తి చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి చూపిస్తాం, సంపద చూపిస్తాం. మరి ప్రజలకు ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.